అందరికీ నమస్కారం. సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి శివుడికి 1,00,000 చెంబులు నీళ్లు పోసుకోవడం. ఇది శివరాత్రికి కానీ మరి ఏదైనా మంచి రోజు చూసుకొని ఈ నోము కథను పట్టుకొని సంవత్సరం పాటు చేసుకొని సంవత్సరం లోపల కానీ సంవత్సరం తర్వాత కానీ ఉద్యాపన చేసుకుంటారు. అయితే మెదక్లో ఉండే మునియాల రాణి గారు వచ్చేసి ఈ కథను పోయిన సంవత్సరం శివరాత్రికి పట్టుకున్నారట. ప్రతిరోజు కూడా శివుడికి 321 చెంబుల నీళ్లు పోస్తారు. అలా లెక్క పెట్టుకుంటే 365 రోజులకు 1,00,000 పైగానే అవుతాయి. ఇలా సంవత్సరం పాటుగా చేయాలి కదా. పోయిన సంవత్సరం శివరాత్రికి పట్టుకున్నారు. అయితే ఈ మధ్యనే తను ఉద్యాపన కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తను ప్రతిరోజు శివుడికి ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నారు, ఎలా పూజ చేసుకుంటున్నారు, ఇంకా ప్రతి సోమవారం కూడా శివుడికి చక్కగా అలంకరణ కూడా చేస్తారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా అన్ని పంపించారు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథను ప్రారంభించే రోజు ఏ విధంగా అయితే చేస్తామో ప్రతిరోజు కూడా అదే విధంగా చేసుకోవాలి. ప్రతిరోజు సోమసూత్రం పైన బంగారు శివలింగం నంది పెట్టి 321 చెంబులతోటి నీళ్లు పోసి అభిషేకం చేసుకునే వాళ్ళట. ఇంకా రుద్రం కూడా చదివే వాళ్ళట. అంటే ప్రతిరోజు 321 చెంబులతోటి నీళ్లు పోసే సంవత్సరానికి అంటే 365 రోజులకు 1,00,000 పైగానే అవుతాయి కదా. ఆ విధంగా లెక్క పట్టుకొని ప్రతిరోజు 321 చెంబులతోటి నీళ్లు పోసి అభిషేకం చేసుకునేవారట. రుద్రం, శివాష్టకం, లింగాష్టకం చదువుకుంటూ అభిషేకం చేసి తర్వాత శుద్ధ జలంతో శివలింగాన్ని నందిని కడిగి తుడిచి విభూతిని రాసి గంధం పెట్టి బొట్లు పెట్టి ఈ విధంగా అలంకరించి పెట్టేవారు. ఇక్కడ శివ పరివారం అంతా వచ్చే విధంగా పెట్టారు. శివలింగం, నంది, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ఈ విధంగా అన్ని దేవతా విగ్రహాలను పెట్టి పూలతోటి అలంకరించి నైవేద్యం పెట్టి హారతిచ్చి పూజ చేసుకునే వాళ్ళట. కానీ ప్రతి సోమవారం ఈ విధంగా శివుడికి అలంకరించేవాళ్ళు. ఇప్పటి వరకు 31 సోమవారాలు పూర్తయ్యాయట. ప్రతి సోమవారం కూడా విభిన్నంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, ఒకసారి పూలతోటి, ఒకసారి డ్రై ఫ్రూట్స్ తోటి, ఏ సీజన్లో ఏ పూలు దొరుకుతాయి, ఏ పండ్లు దొరుకుతాయి వాటితోటి ప్రతిరోజు ఈ విధంగా అలంకరించేవారు. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసుకొని పూజ చేసి పూలు పెట్టి వస్త్రం వేసి నైవేద్యం పెట్టి హారతిచ్చేవారు. సోమవారం మాత్రం ఈ విధంగా అలంకరణ చేసేవారట. చాలా బాగున్నాయి. ప్రతి వారం కూడా కొత్తగా చేసేవారు. ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి కదా. సంవత్సరం లోపలే ఉద్యాపన కూడా చేసుకున్నారు. మెదక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో తాండూరులో త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ 3 శివలింగాలు, 3 నందులు ఉంటాయి. సోమేశ్వరుడు, భీమేశ్వరుడు, రామేశ్వరుడు అని ఈ శివలింగాలు ఉంటాయి. ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయము. అక్కడ ఉద్యాపన చేసుకున్నారట. ఇలా శివుడికి 1,00,000 చెంబుల నీళ్లు పోయడం అనే కథను 5 మంది పట్టుకున్నారట. రాణిగారితో పాటు నీతి శ్యామల గారు, కొట్టూరి విజయ్ గారు, కొట్టూరి భాగ్య గారు, వంట పద్మ గారు, ఇలా 5 మంది ఇక్కడ ఉద్యాపన చేసుకున్నారట. ఇక ఉద్యాపనకు వచ్చేసి బ్రాహ్మణ దంపతులకు బట్టలు తీసుకొని వచ్చారట. ప్రతిరోజు చెంబుతోటి నీళ్లు పోస్తున్నారు కదా, అందుకని ఒక చెంబు కూడా తీసుకొచ్చారట. ఇంకా శివలింగము, పూలదండలు, సెల్లాలు, పండ్లు, 12 రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టారు. ఎందుకంటే జ్యోతిర్లింగాలు 12 కదా, అందుకని 12 రకాల డ్రై ఫ్రూట్స్ను బ్రాహ్మణ దంపతులకు ఇచ్చారట. ఈ విధంగా సాహిత్యము ఇవన్నీ తెచ్చి కూడా బ్రాహ్మణుల దంపతులకు ఇచ్చి చెల్లింది అనిపించుకోవాలి కదా, అందుకని ఇవన్నీ తీసుకొచ్చారట. ముందుగా బ్రాహ్మణుల సమక్షంలో సంకల్పం చెప్పించుకొని శివుడికి అభిషేకం చేశారు. ఈ విధంగా శివుడికి అభిషేకం చేశారు. ఇంకా 321 చెంబులతోటి నీళ్లు కూడా పోశారు. ఇలా మంత్రోచ్చారణలతోటి శివుడికి అభిషేకం చేయించుకొని తర్వాత వాళ్ళు తెచ్చిన వస్తువులతోటి శివయ్యకు చక్కగా అలంకరించారు. ఇలా పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణ దంపతులకు బట్టలు పెట్టి ఇంకా శివలింగాన్ని ఇచ్చి వాళ్ళకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చి సాహిత్యం అంటే స్వయంపాక దానం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఈ కథ చెల్లింది అని అనిపించుకున్నారట. ఈ విధంగా సంవత్సరం పాటు శివుడికి 1,00,000 చెంబుల నీళ్లు పోసి ఉద్యాపన కూడా చేసుకున్నారు.
ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ విధంగా సంవత్సరం పాటు శివుడికి 1,00,000 చెంబుల నీళ్లు పోసుకోవాలి అని కథను కనుక చేసుకొని ఉంటే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.